టపాకాయ సమయంలో కొందరు గట్టిగా అరుస్తారు, మరికొందరు మూలుగుతారు. లండన్లో జరిగిన అలాంటి ఒంటరి కథ సరదాగా ఉంటుంది. టపాకాయలో ఉన్నప్పుడు పందిలా అరవకూడదంటూ ఓ మహిళకు ఇరుగు పొరుగు వారు చేసిన ఫిర్యాదుకి దానికి ఆ మహిళ సమాధానమిచ్చిన తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. ఇది లండన్లో జరుగుతుంది. ఒక అపార్ట్మెంట్లో ఒంటరి మహిళ తన బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉంది. ప్రతి రాత్రి ఇద్దరూ లేట్ టపాకాయలో మునిగిపోతారు. ఇద్దరూ టపాకాయలో ఉన్నప్పుడు చాలా శబ్దం చేస్తారు. ముఖ్యంగా ఆమె పందిలా గట్టిగా అరుస్తోంది. ఇరుగు పొరుగు వాళ్లకు ఒకటే నస. ఆ తర్వాత ఓ రోజు పెద్ద చీటీ రాసి తీసుకొచ్చి ఆమె ఇంటి గుమ్మానికి అతికించారు. అందులో ఒసే అమ్మాయి, టపాకాయ్ చేస్తున్నప్పుడు పందిలా అరవకు, నిన్ను నువ్వు బాధించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. నీ వల్ల మాకు నిద్ర సరిగా పట్టడం లేదు. కొందరైతే నెలల తరబడి నిద్రపోకుండా వెర్రితలలు వేస్తున్నారు. మీరు టపాకాయ్ చేయగలిగితే సౌండ్లెస్ గా చేయండి, లేదంటే నీ స్నేహితుడితో కలిసి వేరే చోటికి వెళ్ళు అన్నారు. లండన్, అమెరికా లాంటి చోట్ల మాత్రం టపాకాయ్ విషయంలో మన దేశంలో ఉన్నంత సంయమనం లేదు. కాబట్టి టపాకాయ్ గురించి స్వేచ్ఛగా మాట్లాడటం సహజం. ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా ముద్దులు పెట్టుకోవడం కూడా మామూలే. ఇది మనకు అసాధారణంగా అనిపించవచ్చు, కానీ అవి సహజమైనవి. టపాకాయ్ సమయంలో అరుపులు మరియు మూలుగులు కొంతమంది ప్రేమికులలో సాధారణం. ఇది టపాకాయ్ సమయంలో అనుభవించే ఆనందానికి ప్రతిస్పందన. సింహాలు మరియు పులులలో టపాకాయ్ సమయంలో గట్టిగా అరుస్తాయి. పులుల టపాకాయ్ సౌండ్ మైళ్ళ దూరం నుండి వాటి గర్జన ద్వారా వినబడుతుంది. మనిషి ప్రాథమికంగా మృగం కాబట్టి టపాకాయలో అరవడం సహజం. కానీ ఈ అరుపుల సంఖ్య మగవారు ఎక్కువ, ఆడవారు తక్కువ. కానీ ఆడది టపాకాయ్ దశకు చేరుకున్నప్పుడు బాహ్య అవగాహన లేకుండా అరుస్తుంది. ఇలా అరవడం వల్ల ఇద్దరికీ ఆనందం పెరుగుతుందని నిపుణులు చెప్పారు.